హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రకృతి సిద్ధమైన ఎరువులని ఎలా ఇస్తాము, పండ్ల తోటలకి, వ్యవసాయ భూములకి అనేది చూపిస్తున్నానండి. ఇది ఫెర్మెంటెడ్ బటర్ మిల్క్ అనమాట. మన స్టార్ ఫ్రూట్ చెట్టు ఇది పూతలో ఉందన్నమాట. మంచిగా ఫ్లవరింగ్ ఇస్తుంది, కానీ ఈ ఫ్లవర్స్ చాలా వరకు కూడా రాలిపోతాయి. సగమే ఉంటుందన్నమాట. అది న్యాచురల్ ప్రాసెస్సే, కానీ మొత్తం రాలిపోతుంది అనిపించినప్పుడు మనము ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వగానే ఇది ఇవ్వాలండి. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవరింగ్ నిలుస్తుంది, నిలిచి కాయలన్నీ నిలుస్తాయి. పింద దశలో రాలిపోవడం కానీ అవేమి జరగవు అన్నమాట. అండ్ కాయలు కూడా హెవీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనము ప్రకృతి సిద్ధమైన ఎరువులతోనే కాయల్ని, పండుల్ని పండిస్తామన్నమాట. అదే స్టార్ ఫ్రూట్ మనం బయట అంతేకాకుండా వీటిల్ని పండబెట్టడానికి కూడా కెమికల్ వాడతారనమాట. మనము స్టార్ ఫ్రూట్ని ఆరోగ్యానికి వాడతాం, కానీ ఈ కెమికల్స్ మన పొట్టలోకి వెళ్ళి మనకి ఆరోగ్యం కాదు కదా, అనారోగ్యాన్ని తీసుకొస్తాయన్నమాట. అందువల్లనే మనం ప్రకృతి సిద్ధమైన ఎరువులని, పురుగు మందుల్ని మాత్రమే మన మొక్కలకి స్ప్రే చేయాలి. అందులో భాగంగానే నేను పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తున్నా. ఇదేమీ ఉండదండి, సింపుల్గా మనం తయారు చేసుకునే బటర్ మిల్క్ని 7 రోజులు పులియబెట్టేస్తే ఫర్మెంటెడ్ బటర్ మిల్క్ అయిపోతుంది. దీనికి 1 లీటర్ బటర్ మిల్క్కి 8 లీటర్స్ వాటర్ని డైల్యూట్ చేసి ఇట్లా స్ప్రే చేసేయటమే. ఇకపోతే మొక్కకి బలానికి, పువ్వు దశలో మొక్కకి బలం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకి కాయలు దిగుబడిస్తాయి కాబట్టి. ఇక్కడ నేను ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇస్తున్నా. ఇది నేను తయారు చేశాను స్టార్ ఫ్రూట్స్ తోటే. 1 kg బెల్లం, 3 kg స్టార్ ఫ్రూట్ పల్ప్ అండ్ 10 kg వాటర్లో, 10 లీటర్స్ వాటర్లో బాగా మిక్స్ చేసేసి 1 month పడుతుంది, తయారైపోతుంది బయో ఎంజైమ్ లిక్విడ్. ఇది 1:8 లీటర్స్ వాటర్. థ్యాంక్ యూ.